అందరు తయారుగా కూర్చున్నారా? ఓ షిట్టవా, ఇగో వార్తలు పట్టుకొచ్చిన. మరి యాళ్ళైంది కదా అనుల్లా, అందరు తినైతే కూర్చున్నారు కదా. ఇక చలో మనం జోర్దార్ సురు చేసుకుందాం. ముందుగా హెడ్లైన్స్. చైనాకు ఇంకో వైరస్ వస్తుందట, అది కూడా వచ్చింది ఉడతలతోనట. పోలీసులను కోసపెడుతున్న కరోనా, మీ త్యాగాలకు జనమందరి దండాలన్నా. గాల్లో కూడా తిరుగుతున్నదట కరోనా, WHO చెప్పింది నిజమేనట. కజకిస్తాన్ లో మరో మాయదారి పురుగు, కరోనాను మించిన చెడుగు. సెల్ ఫోన్ల దొంగలను పట్టించినాయి సీసీ కెమెరాలు, ఆయన అదేం బుద్ధి చిచి. ఇల్లు దుడిచే ఈగ్రని చెప్పింది సమంతక్క, ఇది వాడితే మురికంతా పోతుందట పక్క. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఎందుకంటే ప్రాణాన్ని నిలిపేది ఆ అన్నమే కాబట్టి. ఆ బ్రహ్మే మనకు ఊపిరి పోసి ఆ ఊపిరి నిలిపేతందుకు అన్నం అవతారం ఎత్తిండి అయ్యింది అని అనిపిస్తుందిలా ఆ మాట విన్నప్పుడల్లా. మరి అదే నిజం అనుకోవాలి. ఎందుకంటే అన్నం కడుపులాగా పోకపోతే పానాలు కథమేనాయే. ఆకలితో జీవిడిచేటోళ్లను మనం ఎంతమందిని చూస్తలేములా రోజు కదా. అందుకే కొంతమంది ఆకలితోటి పోరాటం చేస్తుంటే ఇంకొంతమంది ధర్మాత్ములు ఆకలి మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు చూడబోయేది అగో గసొంటోళ్ళనే చూడురి. ఆకలితో అలమటించినోనికే ఆకలి విలువ తెలుస్తుంది అన్నది ఒక్కోసారి తప్పనిపిస్తుంది. గిసోంటి పుణ్యాత్ముల సొంటోళ్ళని చూస్తుంటే. పుట్టింది దాదాపుగా పట్టణాల పొంటే గాని దునియాల ఎవ్వరు కూడా ఆకలితోని ఏడవద్దని కంకరం కట్టుకొని బయలుదేరిండ్రు. కొండలు గుట్టలు చెట్లు చేమలు అనే తేడానే లేదు. ఎక్కడ ఆకలి ఉన్నదని ఎరకైతే అక్కడి కురికి అన్నదానం చేస్తుంటారు. అగగు చూస్తున్నారు కదా. రాబిన్ హుడ్ ఆర్మీ అనే పేరుతోని దునియా మొత్తంలో ఇగో గిసోంటి సేవలు చేస్తున్నారట వీళ్ళు. జూలై 1 నుంచి 15 ఆగస్టు వరకు మేము మిషన్ 30 మిలియన్ అని ఒక ఇనిషియేటివ్ చేస్తున్నామండి. ఈ మిషన్ 10 కంట్రీస్లో 187 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. హైదరాబాద్ వాళ్ళు ఈ 1 జూలై నుంచి 15 ఆగస్ట్ వరకు ఏదైతే ఉందో 60 lakh పీపుల్కి ఫుడ్ పంచిపెట్టాలి అని ఒక ఇనిషియేటివ్ టార్గెట్ తీసుకున్నారు. పురాగ లేనోళ్ళకే కాదు, పూట గడవక కడుపుల్లో చేతులు పెట్టుకొని ఎల్ల తీసుకునే మధ్య తరగతి పబ్లిక్ కూడా అన్నాన్ని అందిస్తున్నారట. స్లమ్స్ లో ఉండేటోళ్ళు, ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇంకా ఈ సలూన్ లో పనిచేసేటోళ్ళు, ఇంకా బౌన్సర్స్, అది కాకుండా ఇంకా చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ లో పనిచేసేటోళ్ళు, ఏవేవైతే క్లోజ్ అయిపోయినాయో లాక్డౌన్లో అతి అవసరం ఉన్న ఫ్యామిలీస్కి మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, కాల్స్ వస్తాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ నంబర్స్, జోనల్ లీడ్స్వి. అక్కడ కాల్స్ వస్తూ ఉంటాయి, మేము క్రాస్ వెరిఫై చేసి వాళ్ళకి అందిస్తూ ఉంటాం. వీళ్ళే కాదు, కొండలు గుట్టలల్లుండే ఆదివాసీలు గిరిజనులకు కూడా ఆకలి ఉండనియ్యరు. మిషన్ 5 మిలియన్ పరంగా మేము కొన్ని రూరల్ ఏరియాస్ని ఐడెంటిఫై చేస్తామండి. ప్రస్తుతం ఈ మిషన్ 30 మిలియన్ సందర్భంగా ఏం చేస్తున్నాము అంటే మేము ట్రైబల్స్కి రీచ్ అవుట్ అవుతున్నాము. భద్రాద్రి డిస్ట్రిక్ట్, తెలంగాణ డిస్ట్రిక్ట్, ఆంధ్ర డిస్ట్రిక్ట్, ఈ 3 ప్రదేశాల్లో ఉన్న ట్రైబల్ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మస్తు గ్రేట్ కదా అనుల్లా. అయితే వీళ్ళు కరోనా వచ్చింది కాబట్టి గిట్లా చేస్తలేరు, ఎప్పుడైనా గిట్లనే చేస్తారు. జీవితానికి ఓ అర్థం ఉండాలని ఏడాదికి ఓ నెల 15 రోజులు గిట్లా బువ్వ వంచే పని ముంగటేసుకున్నారు వీళ్ళు. ప్రతి ఏడాది జూలై 1వ తారీఖు కానుంచి ఆగస్టు 15 దాకా లక్షల కొద్ది ప్రజలకు అన్నం పెట్టాలని తిరుగుతున్నారట. మస్తు గ్రేట్ కదా. దేశ సరిహద్దుల కావలి కాసే ఆర్మీ ఎంత గొప్పదో, స్వదేశంలో ఆకలి లేకుండా చేస్తున్న ఈ రాబిన్ హుడ్ ఆర్మీ కూడా అసొంటి గొప్పదే అని అంటున్నారు వీళ్ళ సేవ గురించి తెలిసినోళ్ళు. మీద చైనాకు బాగానే కొద్దిగా బుద్ధి వస్తున్నట్టున్నది కదా. మరి ఎసొంటోళ్ళకి అసొంటి తిరగనే చెప్పాలన్నట్టు మొన్న మోడీ సార్ లడ్డా కాడికి పోయి గట్టి వార్నింగ్లు ఇచ్చి వచ్చిండు కదానుల్లా. దునియా దేశాలు మొత్తం కూడా మనకే సపోర్ట్ ఇస్తున్నాయి అన్న ముచ్చట కూడా చెప్తున్నాం కదా. మరి ఇవన్నీ చూస్తుంటే ఏతులకెందుకు ఓవుడు అని అనుకున్నదో ఏమోనుల్లా. బార్డర్ కాడ బాగా వెనకకు పోయిందట. మొన్నున్న కాడ నుంచి కిలోమీటర్ దూరం వెనకకు పోయి నిలబడ్డారట. మరి లేకపోతే ఏంది. సరే కానీ ఇగోగోల్లా చైనాలా ఇంకో లొల్లి మోపైతుందట. మరి అదేందో చూద్దాం పట్టురి. మరి ఏ దయ్యం పగబట్టిందో ఈ భూమి మీద కానీ మల్లోడు పుట్టింది వైరస్. అదేదో బుబోనిక్ ప్లేగు రోగం అట. మంగోలియా అటానమస్లో ఉండే బయాన్ను అనే జాగలో ఈ రోగం ఇద్దరికి అంటుకున్నదట. వాళ్ళతోని కలిసిన వాళ్ళను 146 మందిని ఇండ్లలో పెట్టి బయటికి వెళ్లకుండా చేసిర్రట. అంటే ఐసోలేట్ అన్నట్టు.
ఒకప్పుడు కరోనా రోగం సంగతి కూడా గిట్లనే కదా, ఒక్కలకు ఇద్దరికి పోయి 100 మందికి అంటుకొని ఇగో ఇప్పుడు దునియా మొత్తానికి బాకి ఆగం చేయబట్టే. అందుకే ఈసారి చైనా దేశ పొల్లు కొద్దిగా ముందుగానే సోయికొచ్చినట్టున్నారు. 3వ నెంబర్ హెచ్చరికను జారీ చేసిర్రు. అంటే చూడుర్రి అక్కడ కొత్త వైరస్ ఎంత సీరియస్గా ఉన్నదో. పాడై దీనికి కూడా మళ్ళా మాంసమే కారణమాట. మురో మోటు ఉడతలల్లో మనుషులను చంపే బ్యాక్టీరియా ఉంటుందట. దాన్ని తిన్నోళ్లను అది పట్టుకొని మందికి అందరికి అంటుకుంటుందట. చెప్పుకుంటే చాలా చిన్న ముచ్చట తీరుగానే అనిపిస్తున్నది కానీ 700 ఏండ్ల కింద ఈ రోగం ఆగం చేసిందట ప్రపంచాన్ని. అందుకే దీన్ని బ్లాక్ డెత్ అని అంటారట. మరి ఇప్పటికైతే దీన్ని ఆగబట్టినట్టే చేసినాం అంటున్నారు కానీ ముంగట ఎసొంటి కొంపలు ముంచుతుందో ఏమో. పబ్లిక్ మీరైతే చాలా పైలంగుండోర్రి. ఇవాళ కరోనా, రేపు దాని అయ్యాసొంటి రోగాలు మన మీదికి పడేటట్టున్నాయి. మనం మన జాగ్రత్తలు ఎప్పటికి ఉండకపోతే మన ప్రాణాలు పోవుడు గ్యారెంటీ కదా. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు మనకు కరోనా రాకుండా కావాలి కాసే పోలీసు వాళ్ళకే ఏం కష్టాలు ఉన్నాయి ఇవి. నాకైతే మస్తు బాధ అవుతున్నది. పాపం పోలీసులు కరోనా రోగం మనకు రావద్దని ఎంతెంత కష్టపడ్డారో అంతంతగా వాళ్ళనే పట్టుకునే కాడికి వచ్చింది పరిస్థితి. ఇటు తెలంగాణలనే కాదు, అటు ఆంధ్రాలనే కాదు, దేశం మొత్తం మీద డాక్టర్లను ఎట్లా పట్టుకొని పీడిస్తున్నదో కరోనా వైరస్, ఈ పోలీసులను కూడా అట్లనే పీక తింటున్నదట. 100,000 మంది పోలీసులకు ఇప్పటికే కరోనా పురుగు పట్టుకున్నదట. పాపం ఎక్కడ ఏ తిప్పలొచ్చినా ముందటుండేది పోలీసులే, ఎక్కడ ఏ లొల్లి జరిగినా దెబ్బలు తినేది పోలీసులే. కాకపోతే ప్రతిసారి పోలీసుల చేతులున్న ఆయుధాలతోని రక్షించుకునేది, పోట్లాడేది. లాఠీలు తుపాకులు చేతులుంటాయి కాబట్టి అన్ని ఆపదల నుంచి దాదాపుగా కాపాడుకునేది. కానీ ఈ పురుగు కంటికి కనిపించేది కాకపాయే, ఎక్కడున్నదో ఎట్నుంచి వస్తున్నదో కూడా తెలియకుండా ఉండే. అట్లా అని అందరు ఇంట్లో ఉన్నట్టు ఉందామా అంటే ప్రజలను కాపాడే బాధ్యత భుజం మీద ఉండే. ఎట్లా దించుతారు, ఎట్లా ఇంట్లో కూసుంటారు? సొంత కుటుంబం దూరమైన మంచిదేనని దునియా కుటుంబాన్ని కాపాడే పని మీద రోడ్ల మీదకి వస్తున్నారు పోలీసులు. పోలీసులకు ప్రమాదం అని తెలిసినా కూడా ప్రజాసేవ చేస్తున్నారు. బయటికి రాకుండా కావలి గాయాలి. డాక్టర్లు డ్యూటీ చక్కగా చేసేటట్టు చూడాలి. కరోనా రోగం వచ్చిన ఏరియాలకు ఎవ్వలను పోకుండా చూసుకోవాలి. ఇట్లా అరొక్క బాధ్యత పోలీసుల మీదనే ఉండే. పేరుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పినా చేసేది మాత్రం పోలీసులేనాయే. అందుకే ఇగో ఇంతగానం ప్రమాదంలో పడుతున్నారు. బయటికి చెప్తలేరు కానీ చాలా దిక్కుల పోలీసులు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారట ఈ కరోనా చేయబట్టి. అయినా కూడా పోలీసులు భయం లేకుండా కరోనా తగ్గిందని తెలవంగానే మళ్ళా డ్యూటీలకు వస్తున్నారట. మస్తు గొప్ప ముచ్చట కదా. మరి అసొంటి పోలీస్ అన్నలందరికీ దండాలు పెట్టుకుంటా వాళ్ళ ఆరోగ్యాలు పైలంగా ఉండేటట్టు సర్కారే చూసుకో. ముక్కుకు మాస్క్ పెట్టుకోవాలి, చేతులను ఊకుకే కడుక్కోవాలి, నలుగుట్ల పోయినప్పుడు ముఖం మొత్తం కప్పుకునే మాస్క్ పెట్టుకోవాలి. అదే రోగుల దగ్గరికి పోతే అదేదో పీపీఈ కిట్లా అని అంటున్నారు కదా, పెయి మొత్తాన్ని కవర్ ఉంచేటి వేసుకోవాలి. అట్లనే వేసుకుంటున్నారు. అయినా కూడా కరోనా ఎందుకు పట్టుకుంటున్నదుల్లా తెలియక ఇంటోళ్ళకి వచ్చినాక వాళ్ళ నుంచి నలుగురు కంటిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంతమందికి కరోనా రోగం వస్తున్నది. ఉత్తగా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా సోకుతున్నది కరోనా రోగము. మరి ఎందుకు అంటే ఇగో ఇందుకట చూడురి. అనుకున్నదే అనుమాన పడ్డదే నిజమయ్యేటట్టున్నది. దునియా ఆరోగ్య సంఘం చెప్పే ముచ్చట్లింటుంటే ఎక్కడనో చెత్తగాల పెడుతుంటే వాసన వచ్చినట్టు గాలిల్లే వాడి కరోనా పురుగు కూడా వస్తున్నదట. తుమ్మినప్పుడు చేతులు అడ్డం పెట్టుకుంటే ముక్కుల్నే ఆగిపోవు కదా నుల్ల క్రిములు. బయటకు వచ్చిన వైరస్ వచ్చినట్టు కింద కూడా పడిపోదు కదా. గాలిల్లే కలిసి ఉండి వాటితోనే ఎక్కడెక్కడికో పోతున్నాయట. ఇదివరకు 3 మీటర్లు 6 మీటర్ల దూరం దాకా వస్తుంది, అటెంక కింద పడిపోతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు అట్లా కాదట నుల్లా, గాలితోనే 7 గంట ఆడికి పోయేటట్టున్నదట. అంటే ఉత్తగా ఇంట్లోన్నోళ్ళు తలుపులు తెరుచుకున్నా కూడా వైరస్ వచ్చి పట్టుకునే ప్రమాదం ఉన్నదట. ఇది ఎవరో ఒకరిద్దరు చెప్పిన సంగతి కాదుల్లా. ప్రపంచం మీద ఉన్న 239 మంది శాస్త్రవేత్తలు ఆధారాలు చూపెట్టుకుంటా అంతర్జాతీయ ఆరోగ్య సంఘానికి ఉత్తరాలు రాసిండ్రు. దీన్ని కొంతమంది అస్సలకే తప్పని అంటుంటే వాళ్ళు రాసిన సంగతులన్నీ చూసి దీంట్లో కరెక్ట్ ఆధారాలు ఉన్నాయని కుద్దుగా WHO ఆఫీసర్లే చెప్పుకొచ్చిండ్రుల్లా. గాలితో వస్తానని చెప్పే ముచ్చట్లు కొట్టి పారేసేటట్టు లేవట. అంటే ఏందన్నట్టుల్లా మన పానాలను కొట్టి పారేసే ముచ్చట అన్నట్టే కదా. అందుకే ఇంకొన్ని గట్టి పరీక్షలు చేసి గాలితోని కరోనా ఎంతగానం వస్తున్నదో చూసి మళ్ళా కొత్త రూల్స్ తయారు చేస్తారట. ఇన్ని రోజులు మాస్కులు శానిటైజర్లే కదా అనుల్లా రక్ష అని చెప్పిండ్రు. అదే గాలితో కూడా వస్తున్నదని తెలిస్తే ఇక ఊళ్ళకు తాళాలు వేసుకోవాలి, మనిషికి మనిషి పరదాలు వేసుకోవాలి కావచ్చు.
ఏమో ఏమో ఇంకా ఎక్కువైతే ప్రతి మనిషి ముక్కుకు సిలిండర్లు పెట్టుకొని తిరిగే కాలం వస్తుందో ఏమో అని భయపడుతున్నారు దునియా పబ్లిక్ ముచ్చట తెలిసిన కాడ నుంచి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు, కానీ పోలీసు వాళ్ళు ఊకే కొట్టలేరు కదా. అందుకనే కేసులు పెట్టుకుంటా పోతున్నారు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ తప్పిన వాళ్ళ కేసుల కాగితాలన్నీ కుప్ప పెడితే అబ్బబ్బబ్బబ్బా భువనగిరి గుట్టంత అయ్యేటట్టే ఉన్నదట. ఇక మీరే చూడుర్రి బండ్లు తోలేటోళ్ళు లాపర్ ఎట్లా చేస్తున్నారో చూడుర్రి. పైసలైనా కడతాం గాని పానాలు కాపాడుకున్నాడైతే మాతోని కాదన్నట్టే చేస్తున్నారట బండ్లు తోలేటోళ్ళు. నెత్తికి హెల్మెట్ పెట్టుకోకపోతే నెత్తురుగాకి చచ్చిపోతారా వారి అని పోలీసులు ఎంత మొత్తుకున్నా కూడా ఇనేటోళ్లే కరువైపోయిర్రట. 6 నెలలనే అంటే ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు కాడ నుంచి ఇప్పటిదాకా 22,26,625 కేసులు బుక్ అయినాయట. ఒక్క తెలంగాణలోనే ఇన్ని కేసులు పెట్టిర్రంటే ఇక దేశం మొత్తం మీద బండ్లు తోలేటోళ్ళ ముచ్చట్టెత్తున్నదో చూడర్రి. మునుపు అంటే ట్రాఫిక్ పోలీస్ సార్కు దొరికితేనే చాలానే వేసేది, అప్పటిదప్పుడు కట్టించి అవతలికి తోలిచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. రోడ్ల పొంటి వేసిన బుడ్డ కెమెరాల రికార్డ్ అయితే చాలు, కిటుక్కున ఫోటో కొట్టుడు, తక్కున కేసు పెట్టుడు, సెల్లులకు మెసేజ్ పంపుడు. ఇక ఆగుతాయా? హెల్మెట్ లేకుండా బండి బయటికి వచ్చిందంటే చాలు చాలాని తిరుగుతూనే ఉంటది ఆఫీసులా. కాకపోతే 1-2 సార్లకు ఏం చేస్తలేరట. 2 సార్లకు మించి హెల్మెట్ పెట్టుకోకుండా కెమెరాలకు తలిగితేనా చాలాన్లు రాస్తున్నారట. అంటే ఇంకా ఇవి తక్కువనే అన్నట్టు. అయితే దీంట్లో ఇంకో కిటుకు కూడా ఉన్నది. మొన్నటిదాకా ముంగట కూర్చున్నోళ్ళు ఒక్కరు హెల్మెట్ పెట్టుకుంటే చాలు అనేది, కానీ ఇప్పుడు వెనుక కూర్చున్నోళ్ళు కూడా పెట్టుకోవాలనే రూల్ పెట్టిర్రు కదా. ఆ ముచ్చట ఎవరన్నా పట్టించుకుంటున్నారా? చాలానా మెసేజ్ ఫోన్లకు వచ్చేదాకా పట్టించుకుంటలేరు. వెనుక 3 కూర్చున్నా కేసే, వెనుక కూర్చున్న మనిషికి హెల్మెట్ లేకున్నా కేసే, 2 దిక్కుల అద్దాలు లేకున్నా కేసే, రాంగ్ రూటు కేసే, రాంగ్ పార్కింగ్ కేసే, స్పీడ్ డ్రైవింగ్ కేసే. ఇట్లా ఏం చేసినా కేసే పెడుతున్నారు. అంతా ఆన్లైన్ అయ్యే వరకు వంకలు చెప్పుడు కుదరది. బతిలాడు, పైరవీలు చేసుడు, లంచం ఇచ్చి పోవాలనుకున్నాడు నడుస్తలేదు. కాబట్టి ఇట్లా కేసులు పెరుగుతున్నట్టున్నాయి. పోలీసులకేమైంది? ఎన్ని కేసులు పెడితే అంత పేరు వస్తుంది, పైసలు వస్తాయి వాళ్లకు. కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే మన పానాలు పోతాయి కదా. పైసా పోతామే గాని పానాలు పోతే రావు కదా. జర్రంత సోయికి రారి జనాలు. తాడింది అన్నేటోడు ఉంటే వాడి తల అన్నేటోడు ఉంటాడు అని చెప్తారు కదా అనల్ల పెద్దోళ్ళు. ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ ముచ్చట కూడా గదే మాట చెప్పుకోవాల్సి వస్తున్నది. కరోనా దునియా మొత్తం నాగమాగం చేస్తున్నది. ఇక దీనికంటే డేంజర్ రోగమే లేదు అని అనుకున్నాం కదా, కానీ ఉన్నదట. కరోనా ఉంటే దాని ముత్తాత సోంటి వైరస్ ఒకటి భూమి మీద ఉన్న పబ్లిక్ పానాలను పీల్చి పిప్ప చేస్తున్నందుకు తయారు ఉన్నదట. చూడుండ్రి దాని ముచ్చట కూడా. వావో వాయో యుగాంతాలు లోకమును కూడా అంటే భూమి కింద మీద అవుతుంది కావచ్చు అనుకున్నాం, కానీ అట్లా కాదుల్లా. కంటికి కనిపించని వైరస్లతోనే అంతమయ్యేటట్టు కనిపిస్తున్నదుల్లో. అంటే అదేదో కొత్తగా వచ్చే G4 బ్యూబానిక్ ప్లేగ్ రోగాలని అనుకుంటున్నారు. అయ్యింది వాటితో కూడా మనుషులు చచ్చిపోతున్నారు, కానీ అవి ఒత్తుతాయేనటనుల్లా. వాటయ్యా కరోనాకు తాత సోంచి వైరస్ ఒకటి మోపైందటనుల్లా. మరి దానికి ఇంకా ఇప్పటికి ఏం పేరు పెట్టనట్టున్నారు, కానీ కజకిస్తాన్ అనే దేశంలో ఇప్పటికే 1722 మంది జీవిడిచిండ్రట ఈ ఏడాదిలా. ఫస్ట్ లో అదేమంత పెద్ద రోగం కాదనుకున్నారట, కానీ మొన్న ఒక్క నెలనే ఊపిరితిత్తులు ఖరాబై మొస తీసుకున్నాడు కష్టమై 628 మంది జీవిడిచిండ్రాట. ఇదంతా చూసి కరోనా కావచ్చు, కొత్త లక్షణాల కరోనా కావచ్చు అని అనుకున్నారట, గాని కాదటనుల్లా నాయనా. చచ్చిపోయిన వాళ్ళల్లా వైరస్ ను పరీక్షలు చేస్తుంటే అసలు కరోనాకు దానికి సంబంధమే కనిపిస్తలేదట. కరోనా అయినా జర్రంత దావకానకు పోయేదాకా బతకనిస్తున్నదట, గాని ఇది అట్లా కాదట నుల్లా. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు మంచిగా వాకుతున్నదట ఈ వైరస్. చైనా పక్క పొంచే ఉంటదుల్లా కజకిస్తాన్ అనే దేశము. ఈ సంగతి గుర్తు వచ్చే కజకిస్తాన్ కెళ్ళి ఎవ్వలని రాకుండా చేసిర్రట ఆ చైనా దేశ పోళ్ళు. అట్లనే తెలవకుంచెవలన్నా కజకిస్తాన్ కు పోకుండా రోగాలతో ఉన్నోళ్లతో దగ్గరికి పోకుండా జాగ్రత్తలు కూడా చెప్తున్నారట. మరి ఆ రోగం మామూలుగా లేదట నయ్యో. కరోనాతో దావకాండాల్లో వాడేటోళ్ళు 10 మంది ఉంటే ఈ కొత్త వైరస్ తోని దావకాండాల్లో వాడేటోళ్ళు 30 మంది ఉంటున్నారట. రోజుకి ఎంత లేదన్నా కజకిస్తాన్ దేశంలో 300 మంది న్యూమోనియా వచ్చిందని దావకాండా వాడుతున్నారట. అంటే చూడుండ్రుల్లా కథ ఎట్లున్నదో.
అక్కడ వైరస్ ఎంత స్పీడ్ గా వ్యాపిస్తున్నదో చూడుండ్రి. మరి ఇది ఇప్పటికే తెలియకుండా ఎన్ని దేశాలకు వాకిందో ఏందో తెలియదు గాని దీని మీద దునియా దేశాలన్నీ ఆగమాగమైతున్నాయి. ఉల్లా చెప్పుడు ఏగింత చెప్తున్నారంటే ఇంకా అక్కడ ఎటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అని అనుమానం కూడా పడుతున్నారు. మరి చైనా ఏం చేస్తుందో, ఈ WHO ఏం చేస్తుందో గాని మన బతుకైతే వైరస్ తోనే సచ్చే బతుక అయ్యేటట్టున్నది. ఇట్లా ఇక మిగతా వార్తలు మొత్తం వరుస పెడదాం. చలో చలో. ఈ కరోనా లాక్డౌన్ చేయబట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు ఆగిపోయినాయి. చిన్న చిన్న దుకాణాలన్నీ మూతపడ్డాయి. సర్కారు కూడా గల్లెపెట్టెలకు రూపాయి రాక ఆగిపోయే వరకు కరోనా కట్టడి కంటే ముందుగాల ఖజానా నింపుకోవాలి అని సర్కారు అన్నిటికీ తలుపులు తాళాలు తెరిచింది. ఇక మెల్లమెల్లగా దుకాణాలు తెరుచుకొని చిన్నగా వ్యాపారాలు నడిపిస్తున్నారు. కానీ మున్పటంత గిరాకైతే లేదుల్లా. లేదు. ఇగో ఇప్పుడు నేను చూపెట్టేటోళ్ళు దుకాణాలకు అడుగు పెట్ట జాలుల్లా. 3 నెలల లాక్డౌన్ నష్టం అంతా ఒక్కటే పారు తీరిపోతుంది. చూడుర్రి వాళ్ళు గిరాకీ ఎట్లా చేస్తున్నారా. ఇక షానేళ్ల నుంచి కొత్త సెల్ ఫోన్లు కొనుక్కుందాము అనుకున్న వాళ్ళు లాక్డౌన్ పట్టాక 3 నెలలు ఆశలు ఆపుకున్నారు కదా అనోళ్ళ. అట్లా సెల్ ఫోన్ కొనాలనే మనాది పడ్డోళ్ళే కావచ్చు. చూడుర్రి దోస్తుగాళ్లతో కలిసి సెల్ ఫోన్ల దుకాణాలకు చేరి సెల్ ఫోన్లు బేరం ఎట్లా చేస్తున్నారో. ఏమేం ఫోన్లు ఉన్నాయి, కొత్త రకం సెల్ ఫోన్లు ఏమన్నా నచ్చినాయా, ధర ఎంత ఏంది అని కొన్న ముఖాల తిరగనే దుకాణం ఓనర్ అన్నతోని బేరం ఆడుతున్నారు కదా. చూడురి ఒగ్గదేంది సెల్ ఫోన్ దుకాణంలోకి పోయిన వాళ్ళు నచ్చిన సెల్ ఫోన్ దొరికినాక కొనకుండానే వెనక్కి మారిపోతారా ఏంది అని అంటారు కావచ్చు. కానీ దుకాణంలో వచ్చిన 3 దోస్తుల్లో 2 ఓనర్ తోని కమ్మటి తీయటి ముచ్చట్లు చెప్తుంటే ఇంకో అన్న చేతి వాటం ఎట్లా చూపుతున్నాడో చూడురి. నల్ల సెల్ ఫోన్ డబ్బా మీద ఎప్పటి నుంచి పొంచి చూసుకుంటానే దాని మీదనే చేతులు వేసినట్టు వేసిండు. బాగా నచ్చినట్టున్నదిలా. ఇక మరి ఇంకేంది వెనక దిక్కే ఉంచిని ఎవరు చూస్తలేదు అని నక్కి చూసి ఎవ్వరికి కనబడలే అనుకున్నాడో ఏందో నుల్లా బ్యాగ్ లో సెల్ ఫోన్ డబ్బా వేసుకొని పోయిండు. ఇంకేంది పైసలు పెట్టుకునే అక్కడే లేకుండానే సెల్ ఫోన్ కొన్నాక ఇక సంకలు గుద్దుకున్నట్టున్నది. కానీ ఈ దొంగతనం ఈ రోజుల్లో సాగుతారులా అన్ని సీసీ కెమెరాలేనాయే. కానీ ముచ్చట నైజీరియా అన్నది తెలియనట్టున్నది. వాళ్ళ దేశం తీరుగానే హైదరాబాద్ పట్నం కూడా ఉంటది అని అనుకున్నాడో ఏందో గానీ ఇటువంటి దొంగ కథ చేసిండు. ఇంకేంది దుక్నంలో ఉన్న 4 దిక్కులున్న సీసీ కెమెరాలు చూడంగానే చూసి పోలీసు వాళ్ళకు దొరకబట్టి ఇయనే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమిటికి వచ్చినట్టు చెప్పురి ఉత్తగా పోలీస్ స్టేషన్ పాలాయే కదా. ఈ కరోనా లాక్డౌన్ లో సెలబ్రిటీలంతా సెలబ్రిటీలం అనే దర్పం పక్క పెట్టి ఎవరి వంట వాళ్ళే చేసుకుంటున్నారు. సరే కడుపు నింపుకోవాలి కాబట్టి వంట పని అంటే ఏదో కింద మీద పడి వేసుకున్నారు. కానీ ఇంటి పని చేయాలంటే మట్టుకు జనంతా తిప్పలేనులా. కానీ అంత తిప్పలేం కాదు. కావాలంటే ఒక్కపారి ఒగ్గిది ట్రై చేసి చూడండి అని అంటున్నదిలా అక్కినేని సమంత మేడం. చూడురి ఆ మేడం ఏం తయారు చేసింది ఏంది అన్నది. వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది. అదేంది సమంత మేడం ముచ్చడి చెప్తానని చెప్పి ఎప్పటిదో పాత పాట పాడుతున్నారేంది అని అనుకుంటున్నారు కదా. పాట పాతదే, కానీ ఆ పాటకు అతికే పని చేసింది సమంత మేడం. చూస్తున్నారు కదా, నిమ్మకాయ ముక్కలను తరిగి వాటిని పులియబెట్టి అందులో బాత్రూమ్ కడిగేదందుకు వాడే ఇంట్లో ఉండే సల్ఫర్ పొడిని కలిపి బయో ఎంజైమ్స్ను తయారు చేసింది స్వయంగా మేడం. ఇక ఈ బయో ఎంజైమ్స్తోని ఇల్లు శుభ్రంగా తుడుచుకోవచ్చునట. ఏమన్నా హాని చేసే బ్యాక్టీరియాలు ఉంటే వైరస్లు ఉంటే ఎంబడే ఎగిరి సత్తాయట. ఈ పోర్టల్ను సమంత మేడం ట్విట్టర్లో పెట్టే వరకు ఫుల్గా వైరల్ అవుతున్నాయి. సమంత మేడం నటించుట్లనే అనుకున్నాం, కానీ ఇంటి పని చేసుట్లా కూడా అందవేసిన చెయ్యే అని అంటున్నారట మేడం ఫ్యాన్స్. మరి అంతే కదా, ఎంతైనా ఆమె ఇంటికి ఆమె యజమానురాలు కాబట్టి ఇల్లు ఈగురంగా ఉంచుకునేందుకు చక్కటి ఉపాయమే చేసింది కదా. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్నమాట అంటాం, ఊళ్ళోనే ఉంటాం, చూసుకుంటూనే ఉండరు హెచ్ఎం టీవీ. చైనాకు ఇంకో వైరస్ వస్తుందట. అది కూడా వచ్చింది ఉడతలతోనట. పోలీసులను కోసపెడుతున్న కరోనా, మీ త్యాగాలకు జనమందరి దండాలన్నా. గాల్లో కూడా తిరుగుతున్నదట కరోనా. WHO చెప్పింది నిజమేనట.
కజకిస్తాన్ లో మరో మాయదారి పురుగు, కరోనాను మించిన చెడుగు. సెల్ ఫోన్ల దొంగలను పట్టించినాయి సీసీ కెమెరాలు. అయినా అదేం బుద్ధి, చిచి. ఇల్లు దుడిచే ఈగ్రని చెప్పింది సమంతక్క. ఇది వాడితే మురికంతా పోతుందట పక్క.